బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? మామూలు ఉండదు అట్లుంటే మనతోని సాంగ్ ఎలా అనిపించింది? డిజెక్ట్లో ఎలాగైనా ఫస్ట్ లో ఎలా ఎండ్ సెకండ్ కూడా అంతకు మించి ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆన్లోనే ఉంది బ్రో, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సిద్ధు ఎలా అనిపించింది? అనుపమ గారు గాంధీ సీన్స్ ఎలా అనిపించారు మ్యామ్? చాలా బాగుంది అసలు, ఎక్సలెంట్. టిల్లు మూవీ ఒక్కటి కూడా చూడలేదు నేను ఇప్పుడు దాకా, కానీ ఇప్పుడు ఎక్సలెంట్ అయ్యాను. సూపర్ ఉంది, మొత్తం కిరాక్ ఉంది. దానికోసం చాలా వెయిటింగ్, ఎప్పుడు చూడాలి. మేడం డైలాగ్స్ చెప్పారు ఒకసారి. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? మా అమ్మాయి కానీ నాకు బ్లాక్ బస్టర్ అవుతారా? బ్లాక్ బస్టర్ అంటే సూపర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చూస్తేనే ఎక్సైటెడ్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ ఆన్ మార్చ్ 29. మా సిద్ధు గారి కోసమైనా మూవీ తప్పకుండా చూడాల్సిందే, ఎందుకంటే వాళ్ళ రాధికాలు చాలా మంది వెయిటింగ్. అనుపమ యాక్టింగ్ ఎలా అనిపించింది? అనుపమ యాక్టింగ్ అయితే అవుట్ స్టాండింగ్. ఈ మూవీలో చూసిన ఆమె రోల్ ఏ మూవీలో మేము చూడలేదు ఇప్పటిదాకా. సో ఈ మూవీలో కొంచెం కొత్త క్యారెక్టర్, కొత్త రోల్ గా ఆమె కనిపిస్తుంది. సో ఆమె న్యూ క్యారెక్టర్ కూడా ఎట్లా అల్లుకుందో సిద్ధు గారిని, అది కూడా చూడడానికి మేము చాలా రకాలుగా వెయిటింగ్. సో వన్ డైలాగ్ ఫర్ యూ. ఏంది టీలు నన్ను నమ్మడానికి ఎంత కష్టపడుతున్నావు? Okay, fine. Let's grab the movie on March 29. So guys, all of you go and watch the movie. టిల్లు యాక్టింగ్ ఎట్లా అనిపించింది? Illu acting చెప్పను అవసరం లేదు, it's amazingly outstanding. Dialogues are కిరాక్, అసలు కిరాక్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టిల్లు గారిని వాళ్ళ చూడడం అయితే మస్తు ఎక్స్పీరియన్స్ మాకు. సో I want to say only one thing. So all of you go and grab the theaters, all the theaters on March 29, because the trailer rocks very. ఫస్ట్ పార్ట్ కన్నా బాగుంటుంది అనుకుంటారా? పార్ట్ 1 కన్నా ఇంకా చించేస్తుంది మూవీ అయితే. ఓకే థ్యాంక్ యూ. చూపించాల్సింది ఇట్లా చూపించాలి, అర్థమైందా? రాధిక క్యారెక్టర్ లో అనుపమ పర్మిషన్ తీసుకొచ్చి మాత్రం చెప్తున్నా, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ వెరీ హాట్ అండ్ సెక్సీ. ఆయన క్వశ్చన్ అడిగినప్పుడు పెట్టా, నేను కెమిస్ట్రీ పోయినప్పుడు ఇక్కడే ఉన్నా. టిల్లన్న యాక్టింగ్ ఎలా ఉంది? సిద్ధు ఎలా అనిపించాడు? కార్ సీన్ ఎలా అనిపించింది? కార్ సీన్ ఎలా ఉంది? అనుపమ ఎలా అనిపించింది? మూవీ బ్లాక్ బస్టర్ అనుకోదా? అనుపమ హిట్ కొట్టిందా మరి? దెబ్బతారు వాళ్ళు చెప్పాలి కదా మరి. అది ఫోన్ సైలెంట్ లో ఉంది, గోళ ఎందుకంటే అనుభవం వచ్చిన తర్వాత డైలాగ్స్ అయితే బాగున్నాయి అన్న, నిజంగా చెప్తాను. డీజే 1 తోటి పోలిస్తే డైలాగ్స్ బాగున్నాయి. రాధిక కన్నా బాగా చేసిందా? రాధిక ఇప్పుడు వచ్చే రాధిక థ్యాంక్ యూ. Darren Rod, you put it at my ass. Please get it. అరే మార్కస్, ఇక్కడ స్థలం ఉంది, అది మనది, మన సొంతం అనుకున్నాం. ఇక్కడికి వచ్చాక చూస్తే అది అందరి పేరు మీద ఉంది. అదేదో మీటింగ్ అంటే రెస్టారెంట్కి వచ్చాం. అన్నా బిర్యానీ పెడతారన్నా? పెడతారు. నోట్లో పెద్ద ముద్ద. ఇవన్నీ బిగ్నెస్ మిస్టేక్స్. ఇవన్నీ చీటింగ్ అంటే ఎలా ఉండాలి, పనికి తెలియకుండా అది లాగేయాలి. నువ్వు నిజంగా నీ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక? సభ ముందు డ్యాన్స్ వేస్తారు కదా రాధిక, నేను ఆ డ్యాన్స్ కింద వేసి పైకి వచ్చిన. నేను వచ్చేటప్పుడు పోలీసు ఆపి మస్తు కొబ్బరిలు అడిగి 500 అడిగాడు. నేను 1000 రూపాయలు ఇచ్చా. గెస్ వై? నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా అదే స్పీడ్లో వెళ్తా అని చెప్పా. అట్లా ఉంటుంది మనతోటి. ఇప్పుడు డీజే టిల్లులో కూడా డైలాగ్ చెప్తానన్నా. చెప్పు రాధిక, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? నా పేరు రాధిక కాదు, లిల్లీ. నీ పేరు లిల్లీనే, కానీ మనసేమో రాధిక. నువ్వు రాధిక జాతికి చెందిన ఒక ఆడపడిచివి. మీరందరూ రాధిక గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతుంటారు. ఆ కాలేజ్ ఎక్కడ ఉంటుంది? అక్కడెక్కడో గొట్ట మీద ఉంటుంది. ఆ మీదకి వచ్చి టెరస్కోప్ వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి అవలేగాళ్ళు ఎక్కడున్నారు, లప్పంగాళ్ళు ఎవరున్నారు, ఎవరిని పాగలు చేద్దామని. నేను లాస్ట్ ఇయర్ మీ సీనియర్ ఒక అమ్మాయిని కలిసాను, ఆవిడ రాధికనే.
బాగా ఎంజాయ్ చేశాను. టీరింగ్ బాగా ఎంజాయ్ చేశాను. నేను టిల్లు ఉన్నంత వరకు రాధిక ఉంటుంది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. అందులో ఇద్దరు చనిపోయారు. ఇందులో నేను ఒక్కనే ఇబ్బంది పడుతుంటాను.